అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఉండవలసిన దేవుడి ఫోటోలు ఇవే. చాలామంది ఇళ్లల్లో దేవుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి. కొందరి ఇళ్లల్లో అయితే భారీగా మందిరాలను నిర్మించుకొని మరి ఫోటోలు విగ్రహాలు పెట్టుకుంటారు. అయితే మన ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన దేవుడి ఫోటోల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ ఫోటోలను ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఇవి ఉంటే సరే, లేకపోతే తెచ్చి పెట్టుకోండి. దీనివల్ల లక్ష్మీ అనుగ్రహం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఉండాల్సిన దేవుడి ఫోటోలలో అతి ముఖ్యమైన ఫోటో శ్రీరామ పట్టాభిషేకం. ఈ ఫోటో ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాల్సిందేనంత. సీతారాములు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి ఇలా మొత్తం పట్టాభిషేకం మొత్తంలో ఉన్న దేవతలు, ఋషుల అనుగ్రహం ఇంటికి కలుగుతుంది. శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోకి ఒక పువ్వు, అగరబత్తి వెలిగిస్తారో ఆ ఇంట్లో సీతారాముల అనుగ్రహం దండిగా ఉంటుంది. ఆ ఇల్లు చల్లగా ఉంటుంది. మన ఇంట్లో ఉండాల్సిన దేవుడి ఫోటోల్లో రెండో ముఖ్యమైన ఫోటో అర్ధనారీశ్వర ఫోటో. ఒకవేళ మీ ఇంట్లో అర్ధనారీశ్వరుల ఫోటో ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫోటోను పక్కకు తీసి పెట్టకండి. చాలామంది అర్ధనారీశ్వరుల ఫోటో ఇంట్లో ఉండకూడదు అంటారు, కానీ అది చాలా తప్పు. ప్రతి ఇంట్లోనూ అర్ధనారీశ్వరుల చిత్రపటం ఉండాలి. అది ఉండటం వల్ల ఆ ఇంట్లో భార్యాభర్తలకు అన్యోన్యత, ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలుగుతాయి. అందుకే అర్ధనారీశ్వరుల ఫోటో ఇంట్లో ఉంటే చక్కగా ప్రతిరోజు ఆ ఫోటోలో శివుడు ఉన్న వైపు ఒక తెలుపు రంగు పుష్పం, అమ్మవారు ఉన్న వైపు ఒక ఎరుపు రంగు పుష్పం పెట్టండి. ఒక అగరబత్తి చూపించండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంకా ప్రతి ఇంట్లో ఉండాల్సిన అతి ముఖ్యమైన మూడో ఫోటో పంచముఖ ఆంజనేయ స్వామి. ఇంటికి వచ్చే గ్రహ దోషాలు, గ్రహ పీడలు, గ్రహ బాధలు, నరదుస్తి, నరఘోష, నరపీడ, నరశాపం ఇవన్నీ తొలగిపోతాయి. 5 ముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి ఫోటో ఖచ్చితంగా ఇంట్లో ఉండి తీరాల్సిందే. ఆ ఫోటోకి ప్రతిరోజు ఎరుపు రంగు పుష్పం పెట్టి ధూపం వేస్తుంటే ఖచ్చితంగా గ్రహ పీడలు, గ్రహ బాధల, ఇతరత్ర సమస్యలు తొలగిపోతాయి. ఇంకా 4వ ముఖ్యమైన ఫోటో ఏంటంటే లక్ష్మీనారాయణుల ఫోటో. లక్ష్మీదేవి, నారాయణుడు కలిసి ఉన్న ఫోటో కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కానీ ఇంట్లో ఉండాలి. దీంతో పాటు లక్ష్మీదేవి సరోవరంలో పద్మంలో కూర్చొని అభయహస్తంతో ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఆ అమ్మవారు కూర్చొని ఉన్నప్పుడు వెనక 5వ తరాలు బంగారు కలశాలతో అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్లు ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కుంకుమ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకా ఇంట్లో ఉండాల్సిన మరో ముఖ్యమైన ఫోటో లక్ష్మీ నరసింహస్వామి. ఉగ్ర నరసింహస్వామి ఫోటో కాకుండా లక్ష్మీ నరసింహస్వామి ఉన్న ఫోటో మంచిది. ప్రతిరోజు సాయంత్రం పూట ఆయనకు సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటే శత్రు పీడను తీసేస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి అనుగ్రహం కలిగే విధంగా ఆయన అనుగ్రహిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.